శ్రీ గురుభ్యో నమ. ఆదిశంకర భగవత్పాదులు ఈ లోకానికి ఎంతో గొప్ప స్తోత్ర సంపదను అందించడం జరిగింది. అందులో ఒక విశిష్టమైనటువంటి స్తోత్రము గురించి ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అన్ని స్తోత్రాల వంటిది కాదు, చాలా విశిష్టమైనటువంటి స్తోత్రము. లలితాదేవి మీద చేసినటువంటి పంచరత్న స్తోత్రము అంటారు. దీన్ని ఎక్కడి నుంచో తీసుకురాలేదు వారు, లలితా శాస్త్రంలో నుంచే తీసుకువచ్చి ప్రతి ఒక్కరూ కూడా అతి సులభంగా ఎవరైనా కూడా చదవగలిగేటువంటి రీతిలో పెట్టి, ముఖ్యంగా చదవడం కన్నా కూడా పొద్దున్నే మంచం మీద లేచింది మొదలు, కూర్చున్నది మొదలు ప్రతి నిమిషము కూడా లలితాదేవితోటి అనుసంధానం అవుతూ మన జీవితాన్ని పండించుకునే విధముగా ఒక అద్భుతమైనటువంటి కూర్పును 5 శ్లోకాలలో శంకరులు పెట్టడం జరిగింది. ఈ శ్లోకాలను చదువుకోవడానికి శౌచం కావాలి, స్నానం చేసిన తర్వాత చదువుకోవాలి. కానీ వీటి అర్థాన్ని తెలుసుకొని వాటితో అనుసంధానం అవుతూ మనం జీవిస్తూ ఉంటే జీవితంలో ప్రతి క్షణము అమ్మ పాదాల దగ్గర ఉన్నాము, అమ్మ పాదాలు మనతో ఉన్నాయి అనేటువంటి భావన కలుగుతుంది. ఎట్లాంటి సమస్య నుంచైనా కూడా అమ్మవారు మనకు రక్షణగా ఉండి బయటపడవేస్తుంది. అంతటి శక్తి 5 శ్లోకాలలో పెట్టడం జరిగింది. సామాన్యమైనటువంటి శ్లోకాలు కావండి, మంత్ర రాశులను ఇందులో పెట్టినాడు. వాటి అర్థంతో సహా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చూసి అర్థం చేసుకొని అనుసంధానం చేసుకొని చదువుతూ ఉండండి. గొప్ప అనుభూతిని పొందుతారు. జీవితంలో గొప్ప స్థితిని కూడా తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. మొట్టమొదటి శ్లోకం. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలపాలదేశం అంటూ ఉన్నారు మొట్టమొదటి శ్లోకంలో. ప్రాతస్మరామి, ప్రాతకాలంలో అంటే ఉదయం పూట లేవగానే స్మరిస్తున్నాను. ఏమి స్మరిస్తున్నాను? లలితావదనారవిందం, లలితాదేవి యొక్క ముఖమును స్మరిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఆ ముఖం ఎలా ఉంది? అరవిందము, తామర పువ్వు ఏ విధంగా అయితే విచ్చుకొని ఉంటుందో అలా విచ్చుకున్నట్లుగా ఉన్నది వదనారవిందము అంటూ ఉన్నాడు. బింబాధరం, అధరము, అమ్మవారి యొక్క పెదవులను వర్ణిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాయి ఆ పెదవులు? బింబ అంటే దొండపండులాగా, పండిపోయిన దొండపండు ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నటువంటి ఆ పెదవులను లేవగానే అదే మంచం మీద కూర్చుని స్మరించాలి. మనసులో స్మరించాలి. శ్లోకాలు చదువుతామా ఇవన్నీ తర్వాత సంగతి. మనసులో స్మరించాలి ఆ రూపాన్ని, మన కళ్ళ ముందు అమ్మవారి యొక్క ముఖాన్ని, ఆ ఎర్రటి పెదవులను. పృథులమౌక్తిక శోభినాసం, పృథులమౌక్తిక శోభినాసము. పృథులం అంటే రత్నముతో శోభిల్లేటువంటి నాసాన్ని. అమ్మవారికి ముక్కు మీద పుడక ఉంటుంది, ముత్యంతో చేసినటువంటి పుడక, అది మెరిసిపోతూ ఉంటుంది. ఆ యొక్క ముక్కు పుడకను ధ్యానించాలి. ఆకర్ణ దీర్ఘనయనం, అమ్మవారి యొక్క కళ్ళు. ఆ తర్వాత కళ్ళు ఎలా ఉంటాయి? విశాలాక్షి అని పేరు అమ్మవారికి. ఆ కళ్ళను ధ్యానించాలి. అవి చెవుల దాకా ఉంటాయట అమ్మవారు. ఇలా ఒక్కసారి కన్ను ఇటు వెళ్ళి ఇటు వచ్చేలోపు మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి మానవుడి మీద అమ్మవారి యొక్క దృష్టి పడుతూ ఉంటుంది. కానీ ఎవరి మీదైతే ఆ చూపు ఆగిందో వాడి జన్మ ధన్యం అవుతుంది. ఆ చూపు ఆగాలంటే అమ్మవారి అనుగ్రహం పడాలి. అమ్మవారి అనుగ్రహం పడాలంటే భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః అని మనకు లలితా శాస్త్రంలో వశిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారు. మనం భావించాలి అమ్మవారు మనతో ఉందని. అలా భావించాలంటే ఈ లలితా పంచరత్నంతో మనం అనుసంధానం చేసుకోవాలి జీవితం. ఆ విధంగా ఉదయం లేవగానే ఆ పెద్ద పెద్ద కళ్ళను ఒకసారి ధ్యానించాలి మనసులో. ఆ తర్వాత మణికుండలాఢ్యం, చెవుల దాకా కన్నులు ఉన్నాయనుకున్నాం కదా, ఆ చెవులకు ఉన్నటువంటి కుండలములను, బంగారు కుండలాలను, తాటంక యుగలీభూత తపనోడుపమండల స్త్రీలు ఆ తాటంకాలు ఉదయం పూట దర్శించి ధ్యానించినంత మాత్రం చేత సౌభాగ్యం నిలబడుతుంది. భర్తకు రాబోయే గండాలన్నీ కూడా తొలగిపోతాయి, సకల సౌభాగ్యాలు కలుగుతాయి. పురుషులు కూడా ధ్యానిస్తే వారికి ఆయుర్వృద్ధి కలుగుతుంది, సకల శుభాలు కలుగజేసేటువంటి ఆ యొక్క తాటంకాలు. ఇవి సామాన్యమైనటువంటి ధ్యానము కాదండి, శంకరులు పెట్టినటువంటి ధ్యానము అద్భుతమైనటువంటి ధ్యానం. ఎంతో గొప్ప ఉపయోగాలను ఇచ్చేటువంటి ధ్యానాన్ని మనకు శంకరుల యొక్క శ్లోకాలలో పెట్టినారు. ఆ తర్వాత మందస్మితం, కన్ను పెట్టాడు, ముక్కు పెట్టాడు,
చెవు పెట్టాడు. ఆ తర్వాత మందస్మితం నవ్వుతూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ముఖాన్ని ధ్యానించాలి. చివరగా మృగమదోజ్వల ఫలదేశం, కుంకుమ కస్తూరి మృగమదము అంటే కస్తూరి కుంకుమ, కస్తూరి కుంకుమతో వెలిసిల్లేటువంటి అమ్మవారి యొక్క పాలదేశం అంటే నుదుటి భాగాన్ని ధ్యానించాలి. ఆ విధంగా ప్రతి భాగాన్ని కూడా ఎవడైతే లేవగానే అమ్మవారి ముఖాన్ని ధ్యానిస్తూ నిద్ర నుంచి మేల్కొంటాడో వాడికి సకల శుభాలు కలుగుతాయి. ఆ రోజు రావాల్సినటువంటి దుఃఖములన్నీ కూడా తొలగిపోయి సుఖములు మాత్రమే కలుగుతాయి అని ఈ శ్లోకాన్ని మనం స్మరించడం ద్వారా మనకు కలుగుతున్నది. ఇలా ముఖాన్ని ధ్యానించిన తర్వాత మళ్ళీ భుజముల గురించి చెబుతున్నాడు 2వ శ్లోకంలో. ప్రాతర్భజామి లలితాభుజ కల్పవల్లీం రక్తాంగులీయ లసదంగులి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృనిర్ధదానాం అంటూ ఉన్నాడు. ప్రాతర్భజామి, ప్రాతకాలంలో అమ్మవారిని స్మరిస్తూ నిద్ర నుంచి మేల్కొన్నావు కదా, ఆ తర్వాత భజించాలి. అమ్మవారి యొక్క కీర్తిని గురించి నువ్వు ఒక్కసారి భజించుకోవాలి. అమ్మవారి యొక్క కీర్తి ఏమిటో ఒక్కసారి స్మరించుకోవాలి. లలితా భుజ కల్పవల్లి, అమ్మవారి యొక్క భుజములను చూసుకోవాలి. ఆ అమ్మవారి యొక్క భుజములను భజించడం అంటే స్తోత్రం చేస్తే, నమస్కారం చేస్తే ఎలా ఉంటాయి ఆమె యొక్క భుజాలు. ప్రాతర్భజామి లలితా భుజ కల్పవల్లీం, అవి ఏమిటి? భుజ కల్పవల్లిం, సాధారణమైనటువంటివే కాదు. కల్పవల్లిం, కల్పలతలో అంటే కల్పవృక్షం ఏది కోరితే ఇస్తుంది. అదే అమ్మవారి యొక్క భుజములను ధ్యానించే వారికి కూడా ప్రాతకాలంలో ఏది కోరితే అది లభిస్తుంది. సమస్తమైనటువంటి కోరికలు ఈడేర్చేటువంటి కల్పవృక్షం వంటివి అమ్మవారి యొక్క భుజములు, చేతులు. అంటే ఆమెను ఆశ్రయించిన వాడికి అభయం లభిస్తుంది, తిరుగులేదు వాడికి, దుఃఖములు అనేవి వాడిని తాకవు. ఎలా ఉంటాయి ఆ యొక్క చేతులు? రక్తాంగులీయములతో, ఎర్రటి పగడాలతో ఉన్నటువంటి అంగుళీయములు, ఉంగరాలను కలిగి ఉంటాయి. లసదంగులి పల్లవాఢ్యాం, పల్లవములాగా లేత చిగుర్లు ఏ విధంగా ఉంటాయో, లేత చిగుర్లు, ఆకులు ఉంటాయి కదా, ఆకులు ఎంత కోమలంగా ఉంటాయి, అంత కోమలంగా ఉంటాయి అమ్మవారి యొక్క వేళ్ళు. అంత కోమలంగా ఉండేటువంటి ఆ వేళ్ళకు, ఎర్రటి అంగుళీయకాలు, ఉంగరాలు తొడుక్కొని ఉంటుంది అమ్మవారు. మాణిక్య హేమ వలయాంగద శోభమానాం, ఈ యొక్క భుజములకు మాణిక్యములు, హేమము అంటే బంగారములు, రత్నాలు పెట్టినటువంటి ఈ భుజ కీర్తులు, గాజులు అమ్మవారు ధరించి ఉంటుంది కదా. చేతులకు ధరించేటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి ఉంటుంది. వీటితో పాటు పుండ్రేక్షు చాప కుసుమ ఈషు శృణీర్దధానాం, ఇది చాలా ముఖ్యమైనటువంటి పదము. పుండ్రేక్షు, అమ్మవారి యొక్క ఆయుధాలను ఇక్కడ వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క ఆయుధాలను ఎవడు ధ్యానిస్తాడో వాడికి రక్షణ లభిస్తుంది. వాడికి జీవితంలో ఎవడు వాటిని తాకలేడు, ఏ గ్రహము తాకలేదు, ఏ దోషము తాకలేదు, వాటికి జీవితంలో వాడికి తిరుగులేదు. ముఖ్యంగా లలితాదేవి యొక్క ఆభరణాలను, లలితాదేవి యొక్క ఆయుధాలను ధ్యానించినట్లయితే మానసికమైనటువంటి క్లేశాలు కూడా తొలగిపోతాయండి, మానసిక బాధలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే అమ్మవారు ఇక్షు చాపం, చెరుకు విల్లును పట్టుకొని ఉంటుంది. చెరుకు విల్లు ఇంకొక ఆయనకు కూడా ఉంటుంది. ఎవరైనాకు? మన్మధుడికి ఉంటుంది. ఆయన చెరుకు విల్లు ఎందుకు? మనలో కోరికలను, తాపాన్ని పెంచడానికి. అమ్మవారికి చెరుకు విల్లుకు తాపత్రయాగ్ర సంతప్త సమాహ్లాదన చంద్రిక, మనలోని తాపత్రయాన్ని తగ్గించడం కోసం. మన కోరికలను పెంచడానికి మన్మధుడు విల్లు ధరిస్తే, మన కోరికలను తగ్గించి మనకు శాంతిని చేకూర్చడానికి లలితాదేవి చెరుకు విల్లును ధరిస్తుంది. కుసుమ బాణాలు, పూల బాణాలు పట్టుకుంటాడు మన్మధుడు. ఆ పూల బాణాలు వేస్తూ మనల్ని సంసారం అనేటువంటి చక్రంలో తిప్పుతూ ఆనందిస్తూ ఉంటాడు. అవే పూల బాణాలు పట్టుకున్నటువంటి అమ్మవారిని ధ్యానిస్తే ఆ పూల బాణాలు మరొక వైపు తిప్పుతాయి. ఏ వైపుగా? అమ్మవారి పాదాల వైపు తిప్పి ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తిని కలిగిస్తాయి. తర్వాత శృణిర్దధానాం, పాశాంకుశములను పట్టుకుని ఉంటుంది. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, రాగము ద్వేషము ఈ రెండే మనిషిని బంధించేవి. ఆ రెండింటిని లాగి పట్టి పీకి అవతలబడేసి మనసుకు శాంతిని ఇచ్చి సమస్తమైనటువంటి క్లేశముల నుంచి బయటపడేస్తుంది అమ్మవారి యొక్క ఆయుధాన్ని ధ్యానించడం ద్వారా, భుజాలను ధ్యానించడం ద్వారా కోరిన కోరికలు, రక్షణ లభించడము, మానసిక క్లేశములు కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనం అక్కడే కూర్చొని కానీ పడుకొని కానీ కూడా చేయవచ్చు. అలాంటి స్థితిలో మనకు శంకరులు ఇస్తూ ఉన్నారు. ఇది తర్వాతి శ్లోకంలో
ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాన నిరతం భవ సింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం అంటూ ఉన్నాడు తర్వాత శ్లోకంలో. ప్రాతర్నమామి, పొద్దున్నే నమస్కారం చేయాలి. ఎవరికి నమస్కారం చేయాలి? లలితాచరణారవిందం, లలితాదేవి యొక్క పాదములకు. ఎర్రటి పాదములు లత్తుక పూసి ఉంటాయి, తెల్లటి గోర్లు. ఆ యొక్క గోర్లను చూసినంత మాత్రము చేత నక దీతి సంచన్న నమజ్జన తమోగుణ, తమ సమస్తమైనటువంటి అజ్ఞానము కూడా తొలగిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి గోర్లను, ఆ యొక్క గోర్లను ధ్యానం చేస్తూ, ఆ పాదాలను చూస్తూ, ఆ యొక్క పాదములకు నమస్కారము సాగిలపడి నమస్కారం చేస్తున్నాను, నమామి నమస్కారం చేస్తున్నాను అని మనసులో అనుకోవాలి. భక్తిష్టదాన నిరతం చేస్తే ఏమొస్తుంది? ఇష్టదాన నిరతం, కోరిన కోరికలు తీరుస్తుంది వెళతాది. భవ సింధు పోతం, అంతేనా? కోరికలు తీరుస్తూ కూర్చుంటుందా? కాదు. భవ సింధు పోతం. భవ సింధు అంటే సంసారము అనేటువంటి సముద్రాన్ని దాటించే నావ అమ్మవారి యొక్క పాదాలు. ఆ పాదాలను ప్రతిరోజు ఎవడైతే ఉదయం లేవగానే స్మరిస్తూ ఉన్నాడో వాడు ఇక మళ్ళీ జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం లేకుండా మణిద్వీప స్థానాన్ని మనకు అనుగ్రహిస్తుంది లలితాదేవి. పద్మాసనాది సురనాయక పూజనీయం. ఆ బ్రహ్మగారు దేవేంద్రుడి ప్రతిరోజు కూడా ఆ యొక్క పాదాలకు నమస్కారం చేసుకుని తమ పనులు చేసుకోవడం మొదలు పెడుతున్నారు. అలా చేయడం వలనే వారి యొక్క పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. కానీ వారి యొక్క గొప్పతనం ఏమీ లేదు అంటారు శంకరులు సౌందర్య లహరిలో. అమ్మ, నీ యొక్క పాదధూళిని తల మీద ధరించడం వలన బ్రహ్మగారు సృష్టిని చేయగలుగుతున్నారు, విష్ణువు సృష్టిని స్థితి చేయగలుగుతున్నారు. దాన్ని బూడిదగా రాసుకోవడం వలన పరమేశ్వరుడు ప్రళయం చేయగలుగుతున్నాడు. కానీ వారి గొప్పతనం ఏముంది తల్లి? నీ పాదాల యొక్క మహిమ తప్ప అంటారు సౌందర్యలహరులు శంకరుడు. ఆ శ్లోకాన్ని, ఆ యొక్క విధానాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. సమస్త వేదములు కూడా అమ్మవారి యొక్క పాదధూళిని బొట్టుగా ధరిస్తాయని లలితాశాస్త్రం చెబుతుంది. ఆ యొక్క తత్వాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. అలా పద్మాసనాది సురనాయిక పూజనీయమైనటువంటి ఆ పాదాలను నేను స్మరిస్తూ ఉన్నాను, నిన్ను నమస్కరిస్తూ ఉన్నాను. ఆ పాదాలను మనసులో ధ్యానించాలి. ఆ పాదాలకు పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. పద్మము, అంకుశము. పద్మము అంటే తామర పువ్వు యొక్క గుర్తులు ఉంటాయి. అంకుశము, ధ్వజము, సుదర్శనము అంటే లాంఛనములు. ఆ గుర్తులన్నీ కూడా అమ్మవారి యొక్క పాదములలో ఉంటాయి అన్నమాట. అవి విశిష్టమైనటువంటి పురుషులకు కూడా ఉంటాయి. అమ్మవారి పాదములకు విశేషంగా కనబడుతూ ఉంటాయి. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాంగ్ మనసాతి ధూరాం అంటూ ఉన్నాడు. ప్రాతస్తువే, అమ్మవారిని స్తుతిస్తాను అంటూ ఉన్నాడు. ఏమని స్తుతిస్తాను? లలితాం, ఓ లలితాదేవి. భవానీ, భవానీ అనేటువంటి నామం పరమాద్భుతమైనటువంటి నామముగా సౌందర్యలహరిలో శంకరులు ప్రతిపాదిస్తారండి. భవానీ అంటే నేను నీవాడినైపోయాను, నేను నీవుగా మారిపోతున్నాను అని అర్థము. భవానీ అంటే అమ్మవారిని భవానీ అనేటువంటి పేరుతో పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క భక్తుల్ని కాపాడుతుందని సౌందర్యలహరిలో శంకరులు ఎంత అద్భుతంగా శ్లోకం చేస్తారు. ఆ భవానీ నామము చాలా విశిష్టమైనటువంటి నామం. ఆ నామాన్ని ఇందులో పెట్టినాడు. త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం. అలాంటి భవానీదేవిని, ఎలాంటి లలితాదేవిని పొద్దున్నే స్తుతిస్తాను అంటూ ఉన్నాడు. త్రయ్యంత వేద్య విభవాం, అమ్మవారి యొక్క వైభవం ఎలాంటిది? త్రయ్యంత వేద్య, ముల్లోకాలలో కూడా నిండిపోయినటువంటి వైభవం. కరుణానవద్యాం, అమ్మవారి యొక్క కరుణ అవద్యాం. అమ్మవారిని మించినటువంటి కరుణ ఎవరికైనా ఉంటుందంటే ఎవరికీ ఉండదు. విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం, ఆమె సృష్టి స్థితి లయములకు కారణభూతురాలైనటువంటి తల్లి ఆమె. విద్యేశ్వరీం, సకల విద్యలకు కారణమైనటువంటి వాగ్దేవత ఆ తల్లి. నిగమ వాంగ్ మనసాతి దూరం, ఆమె వేదము చేత గాని, వాక్కు చేత గాని, మనస్సు చేత గాని లభింపబడేది కాదు. కేవలం ఆత్మ చేత లభింపబడేటువంటి వస్తువు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటుంది లలితా సహస్రనామం. అంతర్ముఖంగా ఎవడు తనలో అమ్మవారిని చూడాలనుకుంటాడో వాడికి తొందరగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఎవడు బయట అమ్మవారిని చూడాలనుకుంటాడో వాడికి కాస్త ఆలస్యంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ధ్యానము చేతిని తొందరగా పట్టుకుంటాం. కాబట్టి ఈ విధంగా అందుకు ధ్యానం చేసే విధంగా ఈ శ్లోకాలు అందించినారు శంకరులు. ఇక చిట్ట చివరి శ్లోకంలో ప్రాతర్వదామి లలితేత పుణ్యనామా, పొద్దున్నే అమ్మవారి యొక్క నామాలు కొన్ని స్మరించేవి చెబుతూ ఉన్నాడు. ఏమిటి?
కామేశ్వరీతి, కమలేతి, కమలంలో ఉండేటువంటి తల్లి ఎవరు? లక్ష్మీదేవి. మహేశ్వరీతి, సమస్త దేవతలకు ఈశ్వర స్థానంలో ఉండేటువంటి తల్లి. శ్రీశాంభవీతి, జగతాం జననీ పరేతి, వాగ్దేవతేతి, వచస త్రిపురేశ్వరీతి అని కొన్ని విశిష్టమైనటువంటి నామాలను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కామేశ్వరి, కమల, మహేశ్వరి, శ్రీ శాంభవి, జగన్మాత, జనని, వాగ్దేవత, త్రిపురేశ్వరి అనేటువంటి నామములతో ప్రాతర్వదామి, అలాంటి నామములతో వెళ్ళేటువంటి తల్లికి నేను ప్రాతకాలంలో విశేషంగా నమస్కరించుకొని నా యొక్క రోజును ప్రారంభిస్తాను అని ఈ యొక్క శంకరుల వారు 5 శ్లోకాలలో అద్భుతమైనటువంటి కూర్పును పెట్టడం జరిగింది. ఈ 5 శ్లోకాలు మీరు స్నానం చేసిన తర్వాత చదువుకోండి. ఈ అర్థాన్ని లేస్తూనే స్మరించండి. అంటే ఈ విధంగా అమ్మవారి యొక్క ముఖాన్ని, ఆ భుజాలను, ఆ పాదాలను, ఆ యొక్క నామాన్ని మనసులో స్మరించండి. ఆ పాదాలను స్మరించండి. స్మరిస్తే సమస్తమైనటువంటి కార్యములలో అమ్మవారు మీకు తోడుండి మిమ్మల్ని నడిపించి సమస్త సమస్యల నుంచి బయటపడేసి సకలమైనటువంటి కార్యములలో విజయం సాధించేలాగా చేస్తుంది. ఇది అలవాటుగా ఎవరికైతే మారిపోతుందో వాడు ప్రతిరోజు కూడా లలితాదేవి యొక్క యజ్ఞాన్ని, లలితాదేవి యొక్క పూజను చేస్తున్నట్టు ప్రతి పని పూజగా మారిపోతుంది. అది ఈ శ్లోకం ద్వారా, ఈ స్తోత్రం ద్వారా శంకరుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప స్థితి. కాబట్టి దీనికి ఫలశ్రుతిగా చెప్పారు. యశ్లోక పంచకమిదం లలితాంబికాయా సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా జటితి ప్రసన్న విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం అంటూ ఉన్నాడు. ఈ 5 శ్లోకాలు ఎవడైతే పొద్దున్నే చదువుతాడో వాడికి సౌభాగ్యం లభిస్తుంది. సులలితం పఠతి ప్రభాతే తస్మై లలితా జటితి అంటే వెంటనే ప్రసన్నురాలు అవుతుందట లలితాదేవి. విద్య కావాలంటే విద్య ఇస్తుంది. విద్య అంటే జ్ఞానాన్ని ఇస్తుంది. శ్రేయం, ఎక్కడ నేను రక్షించాలో అక్కడ రక్షిస్తుంది. విమల సౌఖ్యాన్ని ఇస్తుంది, కష్టం రాకుండా చేస్తుంది. అనంత కీర్తిం, సౌభాగ్యాన్ని ఇస్తుంది, అనంతమైన కీర్తిని కూడా ఇస్తుంది. మీ పనులలో సమర్థంగా చేసేలా చేసి అందులో కీర్తిని పొందేలా కూడా చేస్తుంది. కాబట్టి అంత విశిష్టమైనటువంటి శ్లోకాన్ని, స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా అందరూ చదువుకోండి. పిల్లల చేత కూడా చదివించండి. అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఇది శంకరుడు ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి వరం ఈ లోకానికి. అందరూ కూడా వినియోగించుకొని చేసుకుంటారని భావిస్తున్నాను. కాస్త వీడియోలు ఎంత ఎక్కువైంది కానీ వివరణతో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎక్కువైనా పర్వాలేదని చెప్పినాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీ.